హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. హోటల్కి వచ్చిన దీప ఉప్మా తిని చాలా బాగుందని చెప్పాడు కార్తీక్. ఏదైనా సాయం కావాలి అంటే తనని అడగమని దీపతో చెప్తాడు. కస్టమర్ల దగ్గర సాయం తీసుకునని చెప్తుంది. కార్తీక్ని వెళ్ళిపోమ్మని అంటుంది. కార్తీక్ వెళ్తూ నువ్వు వద్దన్నా ఏదో ఒక రకంగా సాయం చేస్తానని అంటాడు. ఇక జ్యోత్స్న తన తల్లి దీప తన కూతుర్ని అని అన్నమాట పారిజాతానికి చెప్పిన మాటలు తలుచుకుంటుంది. తన తల్లి పాలు తీసుకుని వస్తే జ్యోత్స్న సారీ చెప్తుంది. సుమిత్ర, పర్లేదు జ్యోత్స్న, నేను అర్థం చేసుకున్నాను. జ్యోత్స్న, నన్ను అర్థం చేసుకోకున్నప్పుడు నువ్వు ఎందుకు ఆలోచించడం లేదమ్మా? నేను ఏదైనా మాట్లాడితే నన్ను కరెక్ట్ చేయడానికి చూస్తున్నావు, కానీ అర్థం చేసుకోవడం లేదు. సుమిత్ర, ఇక ఆ గొడవను వదిలే జ్యోత్స్న, వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీప తప్పు చేసే మనిషి కాదు. జ్యోత్స్న, బావ తప్పు చేసిన వాడా అన్నది అదే కదమ్మ మమ్మీ. ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావడం లేదు. వాడు నా ముందే ఉండి మాట్లాడుతున్నది బావ విషయంలో చేస్తున్నది నాకు నార్మల్గా అనిపించడం లేదు. దీప మీద నాకు ఏ కోపం లేదు మమ్మీ, కానీ ఇంత జరిగిన తర్వాత తనంటే ఏంటో నాకు అర్థమైంది, కానీ మీకేం అర్థం కావటం లేదు. సుమిత్ర, ఒకే విషయాన్ని ఎక్కువ ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. నేను నీకంటే ఎక్కువ దీపాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు అని ఫీల్ అవుతున్నావు. నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు, కానీ దీప కూడా నా కూతురే. అలా అని దీప కన్నా కూతురు కాలేదు కదా. ఈ వ్యత్యాసం నీకు అర్థమైతే బాధపడాల్సిన అవసరం లేదు. జ్యోత్స్న, తనలో తాను ఎప్పుడేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అప్పుడు దీప ఇంట్లోకి తీసుకుని తప్పు చేశాను. దశరథ్ రుబిక్ క్యూబ్ ఆడుతుంటాడు. శౌర్య అక్కడి నుంచి వస్తుంది. తాను రుబిక్ క్యూబ్ సాల్వ్ చేస్తా అంటుంది. దీంతో దశరథ్ కోసం దీని పేరు అయినా నీకు తెలుసా అని అంటాడు. ఇక శౌర్య క్యూబ్ తీసుకొని అన్ని కలర్స్ సెట్ చేస్తుంది. దశరథ్ షాక్ అయిపోతాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. దశరథ్ చాలా తెలివైనది, మంచి స్కూల్లో జాయిన్ చేయాలని కార్తీక్తో అంటాడు. ఇక్కడి స్కూల్ పిల్లలతో శౌర్య పోటీ పడలేదని అంటాడు. దాని తెలివి నీకు తెలియదని అంటుంది దశరథ్. క్యూబ్ మొత్తం మార్చేసి శౌర్యకి ఇస్తాడు. శౌర్య మళ్ళీ సాల్వ్ చేయడంతో కార్తీక్ షాక్ అయిపోతాడు. ఇక దశరథ్ ఈరోజే మంచి స్కూల్లో జాయిన్ చేద్దామంటాడు. ఇక కార్తీక్ దీపని ఇమినేట్ చేస్తాడు. దశరథ్ నవ్వుకుంటూ ఇక కార్తీక్ శౌర్యని తీసుకొని స్కూల్లోకి జాయిన్ చేయడానికి వెళ్తాడు. ఇంతలో దీప వచ్చేస్తుంది. కార్తీక్ స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నా. దీప, మిమ్మల్ని తీసుకెళ్ళమని నేను చెప్పలేదు కదా బాబు. దీప, శౌర్యాన్ని స్కూల్లో జాయిన్ చేయమని సుమిత్ర నాతో కూడా చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరు చెప్పకుండా తీసుకెళ్తున్నారు. కార్తీక్, పాప చాలా తెలివైనది. ఇలాంటి వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అందులోనే రౌడీ జాయిన్ చేయమని అత్తయ్య చెప్పింది. దీప, వద్దు బాబు, నేనే తీసుకెళ్తాను. నా మీద కానీ నా బిడ్డ మీద కానీ ఎవరు జాలి చేయడం నాకు ఇష్టం లేదు బాబు. ఇక దీప కార్తీక్లు మాట్లాడుకోవడం పారిజాతం జ్యోత్స్న చూస్తారు. పారిజాతం వాళ్ళని అలా చూస్తుంటే వాళ్ళిద్దరికీ పెళ్ళై 6 ఏళ్ళు అయినట్టు, ఆ వాళ్ళ పిల్ల అయినట్టు ఉంది. పారిజాతం, 60కే నాకు కనిపించింది, నీకు ఎందుకో కనిపించదా అని జాలి కాదు బాధ్యత అంటుంటే నీకు అర్థం కావటం లేదు. నువ్వు అలా కిటికీల నుంచి చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు దండలు మార్చుకొని గుమ్మం ముందు నిలబడతారు. జ్యోత్స్న, బావని దీప వాడు ఒకటి చేసి మాట్లాడితేనే తట్టుకోలేకపోయాను. తనని నువ్వు కూడా వాడిలా మాట్లాడవు అంటే నేను ఊరుకోను. పారిజాతం, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడవే. అక్కడ నిల్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీ బావ మగాడు. ఆ దీపకు అవసరం ఏముంది? మామూలు రోజుల్లో అయితే తప్పుగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు, కానీ దాని మొగుడే వచ్చి వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంటగడతాడు. ఆ తర్వాత ఆయన జనం వాళ్ళని ఎలా చూస్తారో వాళ్ళకి అర్థం కాదా? ఆయన వాకిట్లో నిల్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో? ఈరోజు కూతుర్ని చదివిస్తా అంటాడు, తర్వాత తల్లిని ఆదుకుంటా అంటాడు. దీనివల్ల నష్టపోయేది నువ్వే. దీప కార్తీక్ సాయాన్ని వద్దు అనేస్తూ దీంతో కార్తీక్ వెళ్ళిపోతాడు. శౌర్యని ఆ స్కూల్లో చేర్పించకపోతే వాళ్ళు చేర్పిస్తారని ఎంత కష్టమైనా భరించి ఆ స్కూల్లో చేర్పించాల్సి ఉంటుంది. పారిజాతం మళ్ళీ జ్యోత్స్నని రెచ్చగొడుతుంది. దీపాన్ని ముందు వెళ్ళమని
తర్వాత కార్తిక్ వెళ్తాడని చెప్తుంది. 24 గంటలు వాళ్ళని కనిపెట్టాలని అంటుంది. దీంతో ఇవాటి కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.